దేశబంధు గుప్తా. ఈయనను లాలా దేశబంధు గుప్తా అని కూడా పిలుస్తారు. ఈయన పానిపట్లోని బడిపహాడ్ ప్రాంతంలో 1900 జూలై 14న ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో షాదీరామ్ దంపతులకు జన్మించారు. గుప్తా తన ప్రాథమిక విద్యను పానిపట్లోని మద్రాసులో పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో చదివారు. రతీరామ్ గుప్తా భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనటానికి ప్రేరణ పొందారు. స్వామి శ్రద్ధానంద్, మహాత్మా గాంధీ ఆయనకు దేశబంధు అనే బిరుదును ఇచ్చారు. గుప్తా 1921 నుండి 1922 వరకు కఠిన కారాగార వాసాన్ని అనుభవించారు. 19 సంవత్సరాల వయసులో దేశబంధు గుప్తా 17 సంవత్సరాల వయసులో గల సోనాదేవిని వివాహం చేసుకున్నారు. ఆయన విప్లవాత్మక రచనల కారణంగా 1923 అక్టోబర్ 8న అరెస్టు చేశారు. ఆయన భార్య సోనాదేవి, కుమారుడు విశ్వబంధు గుప్తా శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొనేందుకు జైలు పాలయ్యారు. 1927లో జైలు నుండి విడుదలైన తర్వాత గుప్తా హర్యానా, పంజాబ్ల విభజన కోసం ప్రచారం చేశారు. 1947లో ఆయన చీఫ్ కమిషనర్ అడ్వైజరీ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉండి తర్వాత దాన్ని ఉప అధ్యక్షుడిగా పనిచేశారు. రెండు వర్గాల మధ్య శాంతి సామరస్యాన్ని పెంపొందించటంలో కీలక పాత్ర పోషించారు. అలాగే జర్నలిస్ట్ గా, రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఆయన భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు దృఢంగా మద్దతునిచ్చారు. ఇండియన్ యూనియన్ లోని ఇతర విభాగాలకు ఢిల్లీకి సమాన హోదా కల్పించాలని భారత ప్రభుత్వం నుండి పదే తిరస్కరణలకు ఎదుర్కొంటున్నప్పటికీ గుప్తా తన వార్తాపత్రికలు, పార్లమెంటరీ ప్రసంగాలు, చీఫ్ కమిషనర్ అడ్వైజరీ కౌన్సిల్లో సమర్పించిన తీర్మానాల ద్వారా తన కారణాన్ని దృఢంగా కొనసాగించారు. 1926 డిసెంబర్ 23న స్వామి శ్రద్ధానంద్ మరణించిన తరువాత దేశబంధు తానే సొంతంగా ఓ వార్తాపత్రిక నిర్వహణను చేపట్టారు. 1951 నవంబర్ 21న దేశబంధు గుప్తా కల్కతాలో ఒక సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈయన ప్రయాణించిన విమానం కల్కతా విమానాశ్రయ సమీపంలో కుప్పకూలిపోయింది. దేశబంధు గుప్తాతో సహా విమానంలోని వారందరూ ప్రాణాలు కోల్పోయారు. 1956లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ దేశబంధు గుప్తా విగ్రహాన్ని ఢిల్లీలోని అజ్మేరీ గేట్ వద్ద ఏర్పాటు చేసింది.